హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివగంగాస్ కిచెన్. నేను మీ గంగా. చేప ముక్కలు విరగకుండా ఈజీగా టేస్టీగా చేపల పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మీకు చేసి చూపిస్తానండి. చేపల పులుసు ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఈ వీడియో చూసిన వారు కనీసం ఒక్కసారైనా చేసి చూడండి. ఆ తర్వాత ఎలాగో మీరు మళ్ళీ చేసుకుంటారు. ఇంకెందుకు ఆలస్యం, ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే చేపల పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ చేపల పులుసు చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ 1.5 kg చేపలు తీసుకున్నాను. ముందుగా చేపలను శుభ్రం చేసుకోవాలి. నీసు వాసన రాకుండా ఉండడానికి కల్లుప్పు వేసి చేపలను శుభ్రం చేసుకుందాం. అలాగే 100 గ్రాముల చింతపండు తీసుకొని 10 నిమిషాల ముందు నానబెట్టి ఇలా చింతపండు పులుసు తీసి పెట్టుకోవాలి. ఇంకా వీటికి కావలసిన పదార్థాలు: ధనియాల పొడి 3 టేబుల్ స్పూన్లు, కారం పొడి 2 టేబుల్ స్పూన్లు, మెంతులు 1/2 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఆయిల్ 1/2 కప్పు లేదా పెద్ద గరిటెతో, పచ్చిమిర్చి 2 సన్నగా కట్ చేసుకోవాలి, సాల్ట్ రుచికి తగ్గట్టుగా, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న 2 పెద్ద సైజు ఆనియన్స్, ఎండు కొబ్బరి తురుము 2 టేబుల్ స్పూన్లు. ఇక తయారు చేసే విధానం చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి చిన్న ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని అందులో జీలకర్ర మెంతులు వేసి 1 నిమిషం పాటు బాగా దోరగా వేయించుకోవాలి. ఇలా కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోవాలి. వీటితో పాటు ధనియాల పొడి, కారం పొడి, కొబ్బరి తురుము, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. మధ్యలో వాటర్ కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఈ మసాలాని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మిక్సర్ జార్లో కొద్దిగా వాటర్ వేసుకొని అది కూడా మసాలాలోనే వేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక పెద్ద ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి 2 మినిట్స్ బాగా దోరగా వేయించుకోవాలి. తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని 1 నిమిషం పాటు కలబెట్టుకోవాలి. మళ్ళీ ఇందులోనే పసుపు కూడా వేసి ఒకసారి కలబెట్టుకుందాం. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న 2 టమోటాలు వేసి కలబెట్టి ఒక 5 నిమిషాల పాటు టమోటాలను బాగా మగ్గనివ్వాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత అందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా వేసి 1 నిమిషం కలబెట్టి తర్వాత ఇందులోనే ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసు కూడా వేసి ఇందులోనే పెద్ద సైజు గ్లాస్తో 4 గ్లాసుల వాటర్ పోసుకొని రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసి కలబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో చేప ముక్కలు ఒక్కొక్కటిగా వేసి మీడియం ఫ్లేమ్లోనే 20 నుంచి 25 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మనం చేపలు వేసిన తర్వాత గరిటె యూజ్ చేయకూడదండి, ఎందుకంటే చేపలు నలిగిపోతాయి. 25 నిమిషాల తర్వాత ఆయిల్ ఇలా పైకి తేలుతూ ఉందంటే చేప ముక్కలు ఉడికిపోయాయన్నమాట. అంతే అండి, చేపల పులుసు రెడీ. ఇక స్టవ్ ఆఫ్ చేసి పైన కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా ఎంత ఈజీగా చేపల పులుసును తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.